నమస్తే. ప్రస్తుతం మనం సురంగల్ 13వ వార్డులో ఉన్నాము. మనతో మాట్లాడడానికి యాలాల జయపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారి సతీమణి యాలాల లవణ్య గారు 13వ వార్డు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అన్న చెప్పండి, మీరు 1990 నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నామని అంటున్నారు కదా, అంటే మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? మా గతంలో అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు సురంగల్ రేషన్ డీలర్గా ఉండే ఒక 25 సంవత్సరాలు. 95లో ఆయన సర్పంచ్ అయ్యిండు. 2001 వరకు సర్పంచ్ చేసిండు. అప్పుడు మేము రేషన్ డీలర్ ఉన్నప్పటి నుంచి మేము కార్డులు రాయడం కానీ, ఆయన సర్పంచ్ అయినాక జనాలతో కలిసి ఉండడం కానీ, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఆయన సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా రాజకీయాల్లోకి రావాలని 2014లో నేను ఉప సర్పంచ్గా ఉన్నా. 14 to 19 అప్పుడు కూడా ప్రజల సమస్యలు నాకు తెలుసు. ప్రతి సమస్య ఉన్నప్పుడు కూడా నేను, మా మేకల రామచంద్రయ్య సర్పంచ్ ఉండే, మా బాడీ అంతా కలిపి ప్రతి ఒక్క సమస్య ఏమున్నా మేము కూర్చొని పరిష్కరించి తీర్చేవాళ్ళం. మీరు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అండర్ డ్రైనేజెస్, సీసీ రోడ్లు, ఎక్కడైనా పవర్ ప్రాబ్లం ఉంటే అన్నీ సరి చేయడం కానీ, ఏ సమస్య ఉన్నా ఇద్దరం టేకప్ చేస్తుంటిమి. బాడీ మీటింగ్ కన్ఫర్మ్ చేసి దాన్ని సాల్వ్ చేస్తుంటిమి. 95లో మా నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర నగర్ కాలనీ ఏర్పడ్డదంటే మా నాన్నగారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు 450 పట్టాలు గ్రామస్తులందరికీ ఉండాలని పట్టాలు ఇప్పించిండు. ఆ పట్టాలు ఇప్పించినాకనే అక్కడ వెంకటేశ్వర నగర్ కాలనీ ఏర్పడ్డది. కొందరు గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతో ఇండ్లు కట్టించిండు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈరోజు కాలనీ డెవలప్ అయింది. అదేవిధంగా మా నాన్నగారు అప్పుడు ఇంతకుముందు ప్రతి ఇంటికి మా ఊరిలో వాటర్ ప్రాబ్లం ఉండే బాగా, ఒక ½ కిలోమీటర్ పోయి వాటర్ ఎత్తుకొచ్చేవాళ్ళు. మా నాన్న సర్పంచ్ గెలిచినాక వాటర్ ట్యాంక్ కట్టించి ప్రతి ఇంటికి నల్లు ఇచ్చిండు. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిండు. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇప్పించిండు. ప్రతి ఇంటికి ప్లాట్ ఇచ్చిండు. అలాంటి సేవలు మా నాన్నగారి ఎన్నో సేవలు చేసిండు గ్రామానికి. ఈరోజు కూడా గ్రామ ప్రజలు ఎక్కడ మరవలే. మా నాన్న చనిపోయి 25 సంవత్సరాలు అయినా ఇప్పుడు మేము ఎలక్షన్లో క్యాన్వాసింగ్ తిరుగుతుంటే మీ నాయన అది చేసిండు ఇది చేసిండు మాకు చాలా గర్వంగా ఉంది. అదే ఆయన బాటలో మేము కూడా 14 to 19గా ఉప సర్పంచ్ చేసినాం. మేము గ్రామంలో చాలా సేవ చేస్తాం. ప్రతి ఏ ప్రోగ్రాం అయినా ఊర్లో గుడి ప్రోగ్రాం కానీ, బడి ప్రోగ్రాం కానీ, మంచి చెడ ఏ ప్రోగ్రాం ఉన్నా మేము అన్నిటిలో పాల్గొంటాం. అన్నిటికీ ఆర్థికంగా కానీ ఏ రకంగా కానీ మేము ముందుకు వస్తాం. గ్రామం అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేస్తున్నారు కదా, అంటే కాంగ్రెస్కు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సీఎం గారి నాయకత్వం, అదేవిధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు డబుల్ బెడ్రూమ్స్ అని కానీ, రేషన్స్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ జనాలకు అందుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మంచి రెస్పాండ్ ఉంటుంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నన్ను అన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది కాబట్టి 100% అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం మోగిస్తుందని అనుకుంటున్నాను. అంటే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 3 ఏళ్ళ పరిపాలనకు తేడా ఏముంది? రేవంత్ అన్న సీఎం అనే వ్యక్తి అందరిలో వచ్చేస్తాడు. ఇట్లా అప్పుడు కేసీఆర్ గారు ఉండే, ఆయన ఇక పెద్ద మనిషిగా ఉండి జనాలకు అంత అందుబాటులో ఉండకుండా ఉండేవారు. అదే రేవంత్ అన్న సీఎంగా ఉన్న మామూలు వ్యక్తిలాగా ఏ దానికైనా ఆయన ముందుకొచ్చి యువ నాయకుల్లా మన పబ్లిక్ సమస్యలు తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. కాబట్టి ఆయన మీద అందరికీ గౌరవం ఉన్నది. మన యాదన్న గారు కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి సీఎం గారి దగ్గర కలవడం కానీ, ఏదైనా వర్క్ కావడం కానీ, చేపించడం కానీ చేస్తూ ఉన్నారు. మన బీజాపూర్ హైవే తీసుకోండి, ఇంకా ఎలాంటి అయినా పెద్ద పనులు మన ఎమ్మెల్యే గారు కూడా బాగా చేస్తూ ఉన్నారు. విషయంలో ప్రభుత్వము మాట తప్పిందని చెప్పి ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది కదా, మీరు ప్రచారంకి వెళ్తున్నప్పుడు అటువంటి మీకు ఏమైనా చూసిరా మీరు? ఇప్పుడు మన ఇంటి సంసారమే ఉన్నది, మనం ఏదైనా అనుకుంటాం, అది చక్కబెట్టుకోనికే కూడా సరిపోదు. ఒక రాష్ట్రం అన్నము అది మెల్లమెల్లగా వాళ్ళు అమలు చేస్తారు, ఇచ్చేస్తారు. అట్లేం లేదు నాయన, ఒక్కొక్కటి అవుతుంది అన్నారు. ఎక్కడ కూడా జనాలల్లో అలాంటి క్వశ్చన్స్ ఏం లేవు. ఈ రోజు కాకుండా రేపు అవుతాయి అనే ఆలోచనలు ఉన్నారు. గవర్నమెంట్ కూడా అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా వ్యతిరేకత ఏం లేదు, మంచి స్పందన ఉన్నది గవర్నమెంట్ పైన. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 450 ఇండ్ల పట్టాలు ఇచ్చారని చెప్తారు కదా, దాంట్లో ఇందిరమ్మ ఇండ్లు ఏమన్నా నిర్మిస్తున్నారా?
ఇప్పుడు ఇక్కడ మన డబుల్ బెడ్రూమ్లో 16 ఇండ్లు అక్కడ కట్టి ఉన్నాయి. ఇప్పుడు అవి డిస్ప్యూట్ చేయాల్సి ఉన్నది. అవి ఎలక్షన్ తర్వాత అవి ఇప్పించేస్తాము. ఇందిరమ్మ ఇండ్లు కూడా గ్రామంలో వచ్చినాయి, ఒక 10-15 ఇండ్లు అవి కడతా ఉన్నారు, నడుస్తూ ఉన్నాయి వర్క్లు. అంటే ఇప్పుడు క్వార్టర్స్ ఉంది కదా సురంగల్, మీరు వెంకటేశ్వర కాలనీ అని చెప్పారు కదా, దాంట్లో ఏమైనా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నారా? దాని పక్కన డబుల్ బెడ్రూమ్లని అపార్ట్మెంట్ టైపు అప్పుడు ఉన్న గవర్నమెంట్లో అప్పుడు వచ్చినాయి, మొన్న కంప్లీట్ అయినాయి. అవి కూడా అలాట్మెంట్ చేసేది ఉన్నది. అవి కూడా త్వరలో అలాట్మెంట్ చేస్తారు. మీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలిస్తే నెక్స్ట్ ఎట్లుంటుంది మీ గ్రామంలో, అంటే మీ వార్డులో అభివృద్ధి ఎలా ఉంటుంది? మా అభ్యర్థి లావణ్య జైపాల్ రెడ్డి గారు 13వ వార్డు కౌన్సిలర్గా గెలిస్తే గ్రామాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దడానికి మేము కంకణం కట్టుకున్నాం. అప్పట్లో యాల వెంకరెడ్డి ఎన్ని పనులు చేసిండో అదే రకంగా తన కొడుకు కోడలు కూడా అనుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మేజర్గా శారీరకంగా పొద్దున వాకింగ్ అనేది 100% అవసరం. నేను గెలవగానే ఫస్ట్ పని మా దగ్గర చెరువు కట్ట ఉంది. ఆ చెరువు కట్ట మొత్తం కంప్లీట్గా చెట్లన్నీ తీసేసి మంచి వాకింగ్ ట్రాక్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఎక్కడ కూడా డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, నల్లాలు కానీ, కరెంటు ప్రాబ్లం కానీ ఎక్కడ ఏం లేకుండా ఒక నందనవనంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీ గ్రామంలో కొంచెం తిరుగుతున్న కొద్దీ కొంచెం సీసీ రోడ్లు గతంలో వేసినవన్నీ కొంచెం డ్యామేజ్ ఉన్నాయి. ఇప్పుడు చెరువు కింద కూడా కొంత డ్యామేజ్ ఉంది. దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? దాన్ని ఇప్పుడు ఎట్లయినా నెక్స్ట్ మన కవేలిగూడ టు రెడ్డిపల్లి చందనగర్ వరకు రోడ్డు శాంక్షన్ అయ్యింది. అప్పుడు చేసేటప్పుడు ఎట్లయినా వెడల్పు కార్యక్రమం ఉంది. ఆ రోడ్డు కూడా పని కంప్లీట్ అవుతుంది. ఎట్లయినా మళ్ళీ కొత్త రోడ్ వేయాల్సి వస్తుంది. ఆ టైంలో దాన్ని కొద్దిగా దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకుంటాం. మైనాబాద్ మున్సిపాలిటీలో ఏదైతే బీఫామ్ల రగడ అనేది ఉంది, అది కూడా మీ వరకు కూడా ఉంది, అంటే మీ వార్డులో కూడా ఉంది. దాని గురించి మీరేమంటారు? ఏం లేదు, అంటే అధిష్టానం కూడా సరే ఏం సంగతి అని వాళ్ళు సర్వే చేసి రిపోర్ట్ చేసి ఇచ్చారు. ఎవరు గెలుస్తారు, గెలిచే వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. ఆ రకంగానే ఇక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక అనేటోళ్ళు అంటూనే ఉంటారు. అధిష్టానం ఆలోచన చేసి ఎవరికి టికెట్ ఇవ్వాలో వాళ్ళకి కన్ఫర్మ్ చేసి టికెట్ ఇచ్చింది. మీ వార్డులో ఉన్న వార్డు ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా వార్డులో నేను హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి. ఎందుకంటే ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు హాస్పిటల్కి పోవాలంటే బాగా ఇబ్బంది కాబట్టి బీపీ షుగర్ కానీ ఐ చెకప్ కానీ ఇవన్నీ దగ్గరుండి హెల్త్ చెకప్లు పెట్టించి వాళ్ళకు సరిపడే మందులు ఇక్కడ ఇప్పిస్తాను. అదేవిధంగా మేజర్ ప్రాబ్లం ఉంటే కూడా నేను పై హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడానికి నేను ఆలోచన చేస్తున్నా. అదేవిధంగా మా తమ్ముడు గౌతమ్ రెడ్డి అంబులెన్స్ సర్వీస్లో ఉన్నాడు. ఆ అంబులెన్స్ను మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఫ్రీ అంబులెన్స్ పెడదామని మా ఆలోచన ఉన్నది. ఇది మనతో వాళ్ళు చెప్తున్నది. 1995లో వాళ్ళ నాన్నగారు సర్పంచ్గా గెలిచిన తర్వాత 450 ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గత 20 ఏళ్ల సంది మేము కూడా రాజకీయంలో ఉన్నాం, గ్రామ సేవలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఓటర్లు మాకు అవకాశం ఇస్తారని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీకాంత్, సురంగల్.